గురుగారు మాకు లాస్ట్ వీక్ వచ్చేసి వారఫలాలలో వచ్చేసి అసలు లాస్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులలోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలోని వారికి చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, వారికి ఆదాయం పరంగా కానీ అన్నిటి పరంగా, ఉద్యోగం పరంగా, కుటుంబం పరంగా ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి మాకు తెలియజేశారు. అలాగే ఈ వీక్ కూడా తెలియచేయండి. అంటే ఈ మంత్ 5th నుంచి, అంటే మే 5th నుంచి 11th వరకు మరి ఈ వారంలో చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి మరి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి తెలియచేయండి. ముందుగా మనం ద్వాదశ రాశులలోని మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? ఆదాయం పరంగా చూసుకున్నా కానీ అన్ని విధాలుగా చూసుకున్నా మరి ఎలా ఉంటుంది వాళ్ళకి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వారఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు కూడా ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాము. గురువు 1వ తారీఖు నాడు వృషభములోకి వచ్చాడు. వృషభ రాశిలోకి చేంజ్ అయ్యారు. గురువు మార్పు జరిగినది. గురువు మార్పు వలన చాలా విశేషాలు వాళ్ళ జాతకాలలో యోగాలు. మరి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు కదా. ఒక ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా అన్ని రంగాల వాళ్లకు కూడా అనేక రకాల వృత్తులలో స్థిరపడ్డ వాళ్లకు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు అందరికీ కూడా గురువు వలన చాలా ఉపయోగాలు జరుగుతాయి. అందువలన ఈ గురువు మార్పు వలన కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు అన్నీ కూడా అందరికీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. యథావిధిగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా కావలసినటువంటి విధానముగా ముందుకు అడుగులు వేయటము, తద్వారా సంతోషాన్ని పొందటం, ఇవన్నీ కూడా ఈ వారం జరుగుతాయి. వీళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు, ఒక అంచనా ఉంటుంది ఒక మనిషికి. ఈ రాశి వాళ్లకు వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు చేసుకుంటే అవి కూడా సఫలీకృతమయ్యేటువంటి అనుకూలముగా ఉన్నది గురువు యొక్క ప్రభావము వలన. అదొకటి. గృహ నిర్మాణ ప్రయత్నాలు బాగా వేగవంతముగా పుంజుకుంటుంది అనేటువంటిది కూడా ఉంది. చాలా త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాం. తొందరగా. ఇంతవరకు స్తబ్దతగా నడుస్తూ కొంచెం దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా కార్యాచరణ చేసుకోవటం అనేది జరుగుతుంది గాక. అలాగే స్థిరాస్తి వివాదాలు కొలిక్కి రావటం, కుజుడి యొక్క ప్రభావము కదా. ఆస్తి తగాదాలు అవి ఏమైనా మనస్పర్ధలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి ఖచ్చితముగా ఒక నిర్ణయానికి వచ్చేసి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది గాక. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మరింత ఉత్సాహవంతముగా చేసుకుంటారు. అంటే ఆనందముగా 10 రూపాయలు బాగా వస్తున్నప్పుడు అందరూ చేసుకుంటాం, సహజం కదా. అలా చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు భారం అనేటువంటిది ఒకటి పడుతుంది. ఆ భారానికి తగినట్టుగా రేపు డబ్బులు కూడా పెరగడం జరుగుతుంది. భారం ఒకటి పడినప్పుడు అదనపు భారం వేసినప్పుడు అదనముగా డబ్బులు రావటం కూడా జరుగుతాయి గాక. కొన్ని రంగాల వారికి ఊహించని పరిణామాలు జరుగుతాయి ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా. కొన్ని రంగాల ఉద్యోగస్తులలోని కొన్ని రంగాల వారికి ఒక ఉద్యోగస్తులకు మాత్రమే అని కాదు, వ్యాపారస్తులకు కావచ్చు, కొన్ని రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు కొంతమందికి అది వాళ్లకు అనుకూలాన్ని బట్టి ఇదవుతాయి. ఊహించని పరిణామాలు. ఊహించనివి అంటే ఏమో ప్రమాదమేమో ఇబ్బందులేమో అని అనుకోవడానికి లేదు, మేలే జరుగుతాయి గాక. అలాగే
ఆరోగ్య విషయంలో మాత్రము అశ్రద్ధ చేయకుండా సమయానికి తిని సమయానికి నిద్ర అనేటువంటివి కనుక పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఈ వారమంతా కూడా యోగదాయకముగానే ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేస్తే అమ్మవారిని ఆరాధించండి, చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఏ అమ్మవారిని ఆరాధించాలి గురువుగారు అని కూడా అడగవచ్చును. మీకు అనుకూలముగా ఏ అమ్మవారు మదిలో మామూలుగా ఇప్పుడేమి కొత్తగా అమ్మవారిని ఆరాధించడం కాదు కదా, గతంలో ఎన్నోసార్లు మాకు ఈ అమ్మవారి దగ్గర మేలు జరిగింది అనేది ఉంటుంది. అమ్మవార్లు ఏ అమ్మవారైనా ఒకటే. అయితే మీకు అనుకూలమైనటువంటి అమ్మవారిని మీరు స్మరణ చేసుకోవచ్చు. ఎక్కువగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గురువు మారడం వలన చాలా విశేషమైనటువంటి ఇవి ఉంటాయి. వాళ్లకు కొంచెం మానసికంగా ఎలా ఉంటుందో అనే ఆందోళన ఉంటుంది, కానీ యోగంగానే ఉంటుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మాత్రము పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.